హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్. గంధాటి వాటర్ ఫాల్. మనం ఇప్పుడు గంధాటి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే రూట్ ఇది, ఎంట్రన్స్ అన్నమాట. వాటర్ ఫాల్ ఎంట్రన్స్ రూట్ ఇది. వాటర్ ఫాల్ ఒరిస్సాలో ఉండడం వల్ల బోర్డ్స్ అన్ని ఒరియాలో రాసి ఉన్నాయి. వాటర్ ఫాల్ ఎక్కడుందో మ్యాప్లో పిన్ చేయడం జరిగింది, చూడండి ఒకసారి. మనం వీడియో మధ్యన మాట్లాడుకుందాం. ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో, ఎలాగ వెళ్ళాలో ఏంటి అనేది, వాటర్ ఫాల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుతూ ఉందాం మధ్యన. ఓకే, వాటర్ ఫాల్ అనేది ఎంట్రన్స్ అన్నమాట. ఇది వాటర్ ఫాల్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ నుండి మనం వెళ్తూ ఉన్న వాటర్ ఫాల్ వైపు వెళ్ళే రూట్ అనమాట. ఇది చూసారు కదా, వాటర్ అనేది ఎలా ఫాల్ అవుతుందో. ఇది యాక్చువల్గా గంధాటి వాటర్ ఫాల్ ఎంట్రన్స్ పార్క్ ఉంటుంది కదా, పార్క్ వ్యూ అనమాట. ఇది యాక్చువల్గా చాలామంది వాటర్ ఫాల్ ఇక్కడే చూస్తారనమాట. చూసి పైన అసలైన వాటర్ ఫాల్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. ఆ పైన వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఆ పైకి వెళ్ళి చూడాలన్నమాట. యాక్చువల్గా చాలామంది అది మిస్ అవుతూ ఉంటారు, ఎందుకంటే దానికి రూటు వేరేది ఉంటుంది, అది ఎవరు చెప్పరు అనమాట ఎలాగ వెళ్ళాలనేసి. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అది కూడా వ్యూ చేయడం మర్చిపోకండి. ఈ వాటర్ ఫాల్ అనేది ఒరిస్సాలోని గజపతి డిస్ట్రిక్ట్లోనే ఉందన్నమాట. బరంపురం నుండి 153 కిలోమీటర్స్లో ఉంటుంది. అదే మనం పర్లాకిమి నుండి చూసుకుంటే 30 కిలోమీటర్స్ అవేలోనే ఉంటుంది అన్నమాట. వాటర్ ఫాల్కి వెళ్ళడం అనేది చాలా ఈజీ అండి. మన శ్రీకాకుళంలోనే ఇంత మంచి వాటర్ ఫాల్ ఉండడం కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఏం లేదండి, శ్రీకాకుళం నుండి పలాస వెళ్తాం. పలాస నుండి వెహికల్ బుక్ చేసుకొని వెళ్తే చాలా సింపుల్గా మనం ఈ వాటర్ ఫాల్ నుండి రీచ్ అవ్వచ్చు అన్నమాట. ఈ వే అనేది వాటర్ ఫాల్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. పైన చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నట్లు పైనుండి ఒక వ్యూ ఉంటుంది అన్నాం కదండి. చాలామంది ఈ వ్యూ చూడడం మిస్ అవుతూ ఉంటారనమాట. వాటర్ ఫాలే కదా, కిందన చూసి రిటర్న్ అయిపోతూ ఉంటారు. ఈ వ్యూ అనేది చాలామందికి తెలియదు అనమాట. దీనికోసం ఏమీ లేదండి, ఎంట్రన్స్ లోపల ఒక
ఎంట్రన్స్కి వై షేప్లో ఒక రూట్ ఉంటుంది కదా, ఆ పైకి కొద్దిగా వెళ్ళి కార్ పార్కింగ్ ఏరియా కనబడుతుంది అనమాట. అక్కడ కార్ పార్కింగ్ చేస్తే అలా కిందకి రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ అలా మెల్లగా దిగుతూ ఉంటే ఈ వ్యూ కనబడుతుంది. ఇక్కడ చాలామంది బాతింగ్ గట్టి చేస్తూ ఉంటారనమాట. వాటర్ అనేది చాలా బాగుంటుందండి, చాలా క్లియర్గా ఉంటుంది. కానీ చూసుకోండి ఆ రాళ్ళు పైన అనమాట వాటర్ అనేది చిన్న నాచు పడడం వల్ల పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లోపలికి దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ దిగుతూ ఉండండి. ఈ వాటర్ ఫ్లో చూడండి, భలేగా ఉంది కదా. శ్రీకాకుళంలోనే ఉందంటే నమ్మబుద్ధి వేయట్లేదు కదా. వాటర్ ఫాల్ యొక్క టాప్ వ్యూకి వచ్చే మనం వాటర్ ఫాల్ అనేది చూసారు కదా, ఇందాక ఫ్లో అనేది అలా ఫ్లో వస్తూ వస్తూ ఆ రాక్ నుండి కిందకి పడడం వల్ల వాటర్ ఫాల్గా మారింది అనమాట. టాప్ వ్యూ వాటర్ ఫాల్ యొక్క టాప్ వ్యూ అనమాట ఇది. చూశారు కదా మన శ్రీకాకుళంకి దగ్గరగా ఉండే గంధహట్టి వాటర్ ఫాల్ అనేది ఎలా వెళ్ళాలో మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి ఎందుకండి మిస్ చేయడం? ఈ హాలిడేస్లోని మన నవంబర్లో ఎలాగో కార్తీక మాసం వస్తుంది కదా, పిక్నిక్కి మంచి స్పాట్ అనమాట ఇది. మిస్ అవ్వకుండా ఈ ఇయర్ పిక్నిక్కి ఇక్కడికే వెళ్ళండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.